కమ్మవారంటే ఆషామాషి కాదని, కమ్మవారు తెలుగు సమాజానికి, దేశానికి ఎన్నో సేవలు, వరాలు ఇచ్చారన్నారు మాజీ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు. విజయవాడ గంగూరు సమీపంలో కృష్ణా జిల్లా కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, సుజనా చౌదరి, జలవనరుల శాఖ సలహాదారుడు కన్నయ్య నాయుడు, ఏబి వెంకటేశ్వరరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. కమ్మవారి స్థితిగతులు స్థిరంగా లేకపోవడంతో ఇతర దేశాలకు తమ మేధో సంపత్తి వెళుతుందన్నారు. దీన్ని భర్తీ చేసేందుకు ఎలా ముందుకు వెళ్లాలనేది ఆలోచించాలన్నారు. ప్రపంచ జనుల యందు కమ్మవారు లెస్స అయితే, సకల కమ్మ జనుల యందు కృష్ణా జిల్లా కమ్మవారు మరింత లెస్స. కాలక్రమేణా ఏది స్థిరంగా ఉండదు. అలాగే కమ్మవారి స్థితిగతులు కానీ వారి స్థానాలు కూడా స్థిరంగా ఉండవు. ఈ రోజున చాలా వరకు కమ్మవారి పిల్లలు ఒక రకంగా బ్రెయిన్ డ్రెయిన్ అంటారు చూడండి, మేధో వలస, దానికి గురవుతున్నారు. బాగా చదువుకునే పిల్లలందరూ ఇక్కడ స్థానికంగా వాళ్ళకి తగినటువంటి అవకాశాలు లేక చాలా మంది బయట దేశాలకి, బయట రాష్ట్రాలకి వెళ్ళిపోవడం జరుగుతుంది. దానివల్ల ట్రెడిషనల్ గా ఉన్నటువంటి కమ్మవారి స్థానం కానీ సమతుల్యత కానీ దెబ్బతింటూ ఉండడం మనం గమనిస్తున్నాం. దీన్ని ఒక వాస్తవంగా, దీన్ని ఒక తప్పని పరిస్థితిగా మనం గ్రహించి దీనికోసం ఏం చేయాలి, ఈ భర్తీని పూర్తి చేసుకోవడానికి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేది అందరూ ఆలోచించాల్సినటువంటి. సూర్యచంద్రులు ఉన్నత కాలం అందరికీ తెలిసిన విషయమే. కులాలు, మతాలు డెఫినెట్ గా ఉంటాయి. ఏ కులంలో, ఏ మతంలో ఎవరు పుడతారనేది ఎవరికీ తెలియదు. కాబట్టి మనందరం కూడా మన కులం వాళ్ళకి ఏం చేయాలి, ఏం చేసుకోవాలనేది సొంతంగా తెలుసుకోవచ్చు. కానీ వేరే కులం వాళ్ళు మాత్రం మనం కించపరచకూడదు. పర్టికులర్ గా మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నప్పుడు ఏ ఒక్క కులంతోనూ రాజ్యాధికారం రాదు. అందరూ కలిసి పనిచేస్తేనే రాజ్యాధికారం వస్తుందనే విషయం మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. నిజంగా రాజకీయాల్లో కూడా రాణించాలి అని అంటే సమర్థతను పెంచుకునే దిశగా ఇప్పుడు మహిళా రిజర్వేషన్ వచ్చింది. డెఫినెట్ గా ఉమెన్ కి రాజకీయాల్లో కూడా బాగుంట అవకాశాలు వస్తాయి మన భారతదేశంలో. కాబట్టి ఉమెన్ కూడా బయటకు వచ్చి బాగా చేసుకోవాలనేది నా ఉద్దేశం. మనకు పోలవరంలో 194 టీఎంసీ డెడ్ స్టోరేజ్ ఉంటుంది. కానీ మీరు లైవ్ స్టోరేజ్ వాడేది 554 టీఎంసీలు. అంటే మన ఆంధ్రాలో 50% ఆఫ్ వాటర్ ఇక్కడే ఉంది. సో దానికి అనుగుణంగా మనకు పవర్ హౌస్ 41 మీటర్లోనే పవర్ హౌస్ నిలిచిపోతుంది. డ్యామ్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు పంపులు కావాల్సి వస్తుంది. అది అవాయిడ్ చేయని కాదు. అవి 550 టీఎంసీలు వాడినా కానీ ఇంకా వాటర్ ఉండేదాని వల్ల ఇప్పుడు గోదావరి కావేరీ స్కీమ్ తీసుకున్నాం. అది సక్సెస్ అవుతుంది. అందువల్ల మన రాష్ట్రానికి కావాల్సిన నీరు ఉంటుంది. మన దక్షిణాదిలో ఎక్కడ పోయినా కానీ రైతన్నల్లో మన ఆంధ్ర తేజాన్ని బాగా చూశాను.